హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. మనం ఈరోజైతే ఈ వీడియోలోని టేస్టీ అదిరిపోయే వంకాయ పచ్చడి గురించి తెలుసుకుందాం. అది కూడా రోటిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతటినీ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కన్ఫ్యూజ్ కాకుండా ఇంగ్రీడియంట్స్ అంతటిని ఒక దగ్గర పెట్టుకోండి. మనకి దీనికి కావాల్సింది పెద్ద సైజు వంకాయ, ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం తీసుకోండి. నేను 2 మీడియం సైజు ఆనియన్స్ని, 2 చిల్లీస్ని, కొరియాండర్ని అయితే ఒక కట్ట తీసుకున్నాను. ఆవాలు అయితే ఒక 1/2 టీ స్పూన్, షాజీరా, జీలకర్ర, ధనియాలు 1 టీ స్పూన్ తీసుకోండి. షాజీరా, జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, డ్రై మ్యాంగో పౌడర్, కొద్దిగా పులుపు ఇష్టపడే వాళ్ళు, తర్వాత 1/2 కప్పు ముద్దటి పెరుగు, పుల్లటి పెరుగు, టేస్ట్ భలే ఉంటుంది. ఒక 1/2 కప్పు అయితే తీసుకోండి. ఇవైతే మనకు సరిపోతుంది. దీంట్లోనికి మనం ఇంకా స్పైసెస్ అవి బాగా కారం ఇష్టపడే వాళ్ళు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే కారం అయితే యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే కారం యాడ్ చేసుకోండి, లేకపోతే చిల్లీ ఫ్లేక్సే మనకి చాలా రుచిని అయితే ఇస్తాయి. మీకు నేను ఇలా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా వంకాయని అయితే ముందు నార్మల్ ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా అయితే దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే బర్నర్ అనేది మనకి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి సపోర్టివ్గా ఏదైనా ఉందంటే అది స్టవ్ మీద పెట్టేసి బర్నర్ పైన ఇది మొత్తం వంకాయని అంతటిని పెట్టేసి ఫుల్గా మనం అయితే దీన్ని కాల్చుకోవాలి. ముందు మీకు నేను చెప్పిన విధంగా వంకాయని అయితే ఫుల్గా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి కాల్చాలి. దీంట్లో సీక్రెట్ ఏంటి ఉంటుంది అనేది మీరు ఇలా వీడియో కంటిన్యూ అయితే మీకే తెలుస్తుంది. ఇలా ఒక సపోర్టివ్గా ఒక క్లాత్ని అయితే తీసుకొని రౌండ్ చేస్తూ దాన్ని మొత్తం అయితే మనం ఇలాగ కాల్చుకోవాలి. మీకు ఇలాగా నల్లగా కనిపిస్తుంది కదా, అదైతే ఫుల్గా మాడినట్టు కాదు. మీరు వీడియో అలా కంటిన్యూగా చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇలా బాగా అయితే కాల్చుకోవాలి. వంకాయ ఎంత చక్కగా కాలుతుంది, మనకి వంకాయ పచ్చడి అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. మనకి ఫ్రంట్ కాలడానికి, బ్యాక్ కాలడానికి మనకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా. ఇలా హై ఫ్లేమ్ పెట్టి చూసుకొని వంకాయని అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే బాగా కాల్చుకోండి. ఇలా కాల్చినప్పుడే వంకాయ పచ్చడి రుచి అయితే చాలా బాగుంటుంది. నేను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడేవారైతే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకోండి. అవి కూడా ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కానీ అలా పంటి కింద తగులుతూ ఉంటే అది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు, ఆనియన్స్ కొద్దిగా నాకు తక్కువ ఇష్టం. సో దానివల్ల ఏంటంటే నేను ఆనియన్స్ తక్కువ తీసుకున్నాను. ఆనియన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా పచ్చళ్ళలోకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయిపోయింది, ఒక సైడ్కి బౌల్లో వేసి పెట్టేసుకోండి. నేనైతే కొరియాండరు ఒక స్టెమ్ మాత్రం నేను తీసుకున్నాను. ఫుల్గా ఒక పెద్ద బంచ్ తీసుకున్నాను, ఒక కట్ట తీసుకున్నాను. ఇలాగే మీకు కూడా కొరియాండర్ తక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా తక్కువ అయితే తీసుకోండి. కొరియాండర్ కూడా మరీ చిన్న పీసెస్ అవసరం లేదు, మీడియం పీసెస్ అయితే మనకు సరిపోతుంది, టేస్ట్ అదిరిపోతుంది. నెక్స్ట్ చిల్లీస్ నేనైతే 2 చాలా స్పైసెస్ ఉన్నాయి, అదైతే చాలా కారం ఉంది. నేను ఇది అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని నేను ఇవి ఒక 2 అయితే నేను తీసుకున్నాను. స్పైస్ కొద్దిగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా కారాన్ని అయితే, మసాలా కారం ఉంటుంది కదా, మసాలా కారాన్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని మీకు చూపిస్తున్నాను కదా, ఇవైతే మనకి సరిపోతున్నాయి. ఇవి బౌల్లో అంతే వేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రోటి పచ్చడికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలా మీకు చిన్న ఈ రోటి పచ్చడికి చిన్న పిల్లవ అయితే సరిపోతుంది. లేదు మీ దగ్గర పెద్దది ఉన్నది అన్నా కూడా ప్రాబ్లం లేదు, ఇలా చిన్నది రోటి ఉంటే సరిపోతుంది మనకి. మీకు ఇలా చూపించాను కదా, దీంట్లో అయితే ముందుగా 1 టీ స్పూన్ మనం తీసుకున్నాం కదా ధనియాలు, షాజీరా, జీలకర్ర 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ధనియాలు మనకి ఎక్కువ ఫ్లేవర్ అయినా కూడా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా ధనియా పౌడర్ యాడ్ చేసిన కన్నా ఇలా కచ్చపచ్చగా దంచుతున్నవి కానీ మనకు పచ్చడిలో ఆ నోటి కింద అలా పడినట్లయితే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది. దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని వేసి మళ్ళీ ఇంకొకసారి ఇవి ప్రాపర్గా బాగా కలిసేటంత వరకు కొద్దిగా
దంచుకోవాలి. కొద్దిగా దంచుకునేసిన తర్వాత ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసిపోయాయి కదా, కలిసిపోయిన తర్వాత అది ఒక సైడ్కి పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అసలు ఈ వంకాయని ఎందుకు కాల్చాము, అది కూడా అంత బ్లాక్గా అయిపోయింది, ఏం బాగోదు కావాలో అనుకుంటారు పచ్చడికి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 5 మినిట్స్ ఒక సైడ్కి పెట్టాం, కొద్దిగా చల్లగా అయింది. ఇలాగా చల్లటి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఈ వంకాయని ఒకసారి డిప్ చేయాలి. డిప్ చేసి ఇలా కానీ మనం పైన ఆ పొట్టునంతటిని కానీ తీసినట్లయితే ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది. ఆ బ్లాక్ కలర్లో లోపల వంకాయ అనేది చాలా బాగా బాయిల్ అవుతుంది. పైన తొక్క అనేది మనం ఇలా వాటర్లో పెట్టి తీయడం వల్ల చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీకు ఇలా చూపించిన విధంగా వాటర్లో ఫుల్గా డిప్ చేసి ముందు ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టి దాని తర్వాత కోల్డ్ వాటర్ తీసుకొని, కోల్డ్ వాటర్ అంటే నార్మల్ మనము వాటర్ పట్టుకుంటాం కదా ట్యాప్ దగ్గర, ఆ వాటర్ సరిపోతుంది, ఫ్రీజర్ అవసరం లేదు. ఇలా ఆ వంకాయని డిప్ చేసి ఈ పైన ఆ బ్లాక్ తొక్కనంతటిని కూడా మనం పీల్ చేసేస్తే మనకి రోటి పచ్చడికి వంకాయ అయితే తయారైపోయినట్టుగా. పైన ఎటువంటి బ్లాక్గా ఉన్నాయి కదా అవి లేకుండా చూసుకోండి. ఎందుకు అంటే ఆ బ్లాక్గా ఉన్నవి కానీ ఉన్నట్లయితే అవి ఏం జరుగుతుందంటే మనకి కొద్దిగా చేదిస్తాయి, ఇంకేం అవ్వదు. ఇప్పుడు బ్లాక్గా ఎక్కడున్నా కూడా అక్కడ అంతా తీసేసి ఒక సైడ్కి పడేసేయండి. చాలామంది ఏం చేస్తారంటే పైన మూడిగా ఉంది కదా, ఆ మూడికి కూడా చాలా టేస్ట్ ఉంటుందని ఆ మూడితో కలిపి పచ్చడి చేస్తారు. నేనైతే తీసి పడేసాను. ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా, మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా అయితే వేడిగా ఉంది. అలా వేడిగా ఉండేటప్పుడే తీస్తూ రోట్లో కానీ మనం వేసి ఇలా దంచుతూ ఉంటే పచ్చడి అయితే ఎదిరిపోతుంది. ఇలా చూపించిన విధంగా ఇలా తీసి కొద్ది చిన్నపిల్లవు కదా, చిన్నపిల్లవు కాబట్టి కొద్దిగా క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి ఫస్ట్ మనం దీని అంతటిని కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కింద అనేవి మనకి కొద్దిగా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ధనియా, జీరా, షాజీరా, టర్మరిక్, ఉప్పు, ఇంగువ, ఇవన్నీ మనం వేసాం కదా, ఇంగ్రీడియంట్స్ వేసుకొని దంచాము. అవన్నీ ప్రాపర్గా మొత్తం ఈ వంకాయని అంతటికి పెద్ద స్పూన్ ఉంటుంది కదా, పెద్ద స్పూన్ తోటి అయితే మనము మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇలాగ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మనము తీసేసుకొని సైడ్కి పెట్టుకొని, ఈ వంకాయ అయితే చాలా చాలా స్మూత్ ఉంటుంది. సో దీనికి ఎక్కువ మనం దంచక్కర్లేదు, లైట్గా చిన్నగా టచ్ ఇస్తే చాలు. దంచిన తర్వాత ఇలా చిన్నది మనము రుబ్బుకున్నట్లయితే లైట్గా రుబ్బితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉండేది కొద్ది కచ్చా పచ్చాగా ఉండేసి మీకు నేను దాన్ని చూపించాను కదా, ఇలాగ లైట్గా అయితే మనము స్ట్రోక్ ఇస్తే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా మొత్తం మనం చేసుకున్న పేస్ట్ అంతటిని కూడా ఆల్రెడీ మనం ముందుగా ఆనియన్స్, కొరియాండరు, నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చిల్లీస్ తీసుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా లైట్గా మీరు చేస్తే చాలు. అందులో ఉండే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా అయిపోతే వంకాయ పచ్చడి అస్సలు బాగోదు. చాలా వరకు ఏం చేస్తారంటే మనకు రోటి పచ్చడి అనేటప్పుడు మధ్యలో అలాగ కొద్దిగా చిన్నగా చేసుకొని తింటేనే అది చాలా బాగుంటుంది. ఆ చిన్న చిన్న పీసెస్ అనేవి వంకాయ మనకి తగులుతూ ఉండాలి, అప్పుడే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వంకాయ పచ్చడి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఇది ఇలా అయిపోయిన దాన్ని మొత్తం మనము ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న దాంట్లోని మొత్తం ఇదంతటిని యాడ్ చేసుకోవాలి. తీసినంతటిని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు దాంట్లోనే వేసేసి ఫుల్గా అవైతే కలిసేటట్టు మనం చేసుకోవాలి. ఇక్కడ మనకైతే చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. అది ఏంటంటే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు నేను చూపించాను కదా, కొద్దిగా ఆవాలు, షాజీరా, జీలకర్ర వేసుకొని అయితే లైట్గా పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఆల్రెడీ రోటీలో వేసుకొని మనము యాడ్ చేసుకున్నాం కదా, కరివేపాకు యాడ్ చేసుకొని మనం ఇప్పుడు అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం ఇలా ప్యాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనికైతే ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఆ ఆనియన్స్లో ఉండే పచ్చి స్మెల్ పోయేటంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ అంతటిని. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, ముందుగా పుల్లని పెరుగు 1/2 కప్పు ఉంటే మనం తీసుకోవాలి. ఈ పెరిగే దీనికి చాలా టేస్ట్ అంటే ఇస్తుంది, బాగా ఇస్తుంది. ఈ పెరుగు పడడం వల్లే వంకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1/2 కప్పు పెరుగు కొద్దిగా ఎక్కువైనా ప్రాబ్లం లేదు, మీరు పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లని పెరుగు మీ దగ్గర లేదు, నార్మల్ పెరుగైనా మీరు తీసుకొని దీంట్లో మనం మ్యాంగో పౌడర్ని, డ్రై మ్యాంగో పౌడర్ అవైలబుల్ ఉంటుంది, డ్రై మ్యాంగో పౌడర్ తెచ్చి పెట్టుకోండి. పచ్చడికి అయితే చాలా బాగుంటుంది. డ్రై మ్యాంగో పౌడర్ మీకు లేదు, అవైలబుల్ లేదన్నప్పుడు కొద్దిగా చింతపండు రసము
లేదు అంటే ఒక అరచక్క నిమ్మకాయ కానీ మనము ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయతో ఉండే ఫ్లేవర్ అనేది టేస్ట్ కొద్దిగా వేరేగా ఉంటుంది. దాని తర్వాత చింతపండుతో ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుంది. నేనైతే డ్రై మ్యాంగో పౌడర్ మీకు నేను చూపిస్తున్నాను కదా, మీకు ఇలా డ్రై మ్యాంగో పౌడరు 1 స్పూన్ సరిపోతుంది. పులుపు కొద్దిగా ఎక్కువైతేనే ఈ పచ్చడికి బాగుంటుంది వంకాయకి. సో మీరు ఇలా మీకు చూపించిన విధంగా డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకోండి. లేదంటే మీకు ఏదో ఆప్షనల్ అవైలబుల్ ఉంటే ఆప్షనల్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. నేనైతే స్టవ్ బంద్ చేసేసాను. ఇంకా మనకు స్టవ్ అవసరం లేదు. జస్ట్ లైట్గా ఆనియన్స్ అనేవి ఆ ఫ్లేవరు కొద్దిగా ఘాటు ఫ్లేవర్ తగ్గడానికి లైట్గా మనం చేస్తాము. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి అంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పు చారులోకి చారు లోపల కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.